హలో నమస్తే, వెల్కమ్ టు స్టాక్స్. సో అందరికీ అయితే ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకేనా? సో నిన్న చాలామంది మంచిగా అయితే ఎంజాయ్ చేసి ఉంటారు. కాబట్టి నిన్న అందరికీ మంచి మూడ్లో ఉంటారు కాబట్టి నిన్న కొంచెం మార్కెట్కి అయితే దూరంగా ఉండడం జరిగింది. నిన్న ప్రీమియం గ్రూప్ కానీ కాల్స్ కానీ ఇలాంటివి ప్రొవైడ్ చేయలేదు. సో అనాలిసిస్ వీడియో కూడా నేను ఏం చేయలేదు. ఓకేనా? సో చూస్తే మార్కెట్లో అయితే మన ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 500 పాయింట్స్ అయితే డౌన్ అవ్వడం జరిగింది. మార్కెట్లు ఇవాళ మొత్తం చాలా మనకు హై వెయిటేజ్ స్టాక్స్ కానీ చిన్న స్టాక్స్ కానీ మిడ్ క్యాప్ కానీ చాలా స్టాక్స్ అయితే అన్ని స్టాక్స్ అయితే దాదాపు రెడ్లో ఉన్నాయి. కొన్ని స్టాక్స్ మాత్రమే ఇవాళ మనకు గ్రీన్లో క్లోజ్ అయిపోయినాయి. దాదాపు అన్నీ కూడా మనకు 90% స్టాక్స్ కూడా మనకు రెడ్లో క్లోజ్ అయినాయి. సో రేపు కూడా మనకు మార్కెట్లు కొంచెం గ్యాప్ డౌన్ నుంచి వెళ్ళి నార్మల్ గ్యాప్ అప్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి. రేపు అయితే షూర్ కాదు, బట్ ఇది ఛాన్స్ అయితే మనకు రేపటికి ఉంది. సో ప్రైస్ యాక్షన్ బట్టి. ఓకేనా? సో మనకు న్యూస్ బట్టి అయితే మోస్ట్లీ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి కాస్త జాగ్రత్తగా మళ్ళీ మనం అనుకున్నాం కదా గ్యాప్ డౌన్ అయితే ఎట్లా ప్లాన్ చేసుకోవాలో. సో అప్పుడు నేను చెప్తాను గ్యాప్ డౌన్ అయితే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, గ్యాప్ అప్ అయితే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, లేదు గ్యాప్ నార్మల్ అయితే కూడా ఎట్లా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ నేను చెప్తాను. ఓకేనా? సో బిఫోర్ అనాలిసిస్. ఓకేనా? సో మనం అయితే బిఫోర్ అనాలిసిస్ ఒకసారి అయితే మనము మన ప్రీమియం గ్రూప్లో ఒకసారి మనం ఇవాళ తీసుకున్న పొజిషన్స్ చూద్దాం. ఓకేనా? చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇది మన ప్రీమియం గ్రూప్ అండి. సో ఇవాళ మనం ఫస్ట్ చెప్పుకున్న పొజిషన్ వచ్చేసి 917కి వచ్చేసి 10,300 పిఈ 256 దగ్గర తీసుకున్నాం. అల్ట్రాటెక్ సిమెంట్ జనవరి. సో 256 టార్గెట్ 290. సో 290 టార్గెట్ వస్తే 290 దగ్గర ఇక్కడ ఒక్క నిమిషం 290 అట్లే ఉంచాలా లేదా తీసేయాలంటే ఎట్లా అంటే మనం ట్రైల్ చేస్తూ వెళ్ళాలి. ట్రైల్ చేస్తూ వెళ్తేనే మనకు ఎట్లా అంటే ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బిగ్ టార్గెట్స్గా మారుకోవచ్చు. మనకు ఎప్పుడైనా సరే మన బిగ్ ట్రేడ్ మారాలంటే ఖచ్చితంగా ట్రైల్ చేయాల్సి ఉంటుంది. ట్రైల్ చేస్తే మనం సేఫ్లో ఉంటాము, అట్లనే మనం ప్రాఫిట్ కూడా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అల్ట్రా యాక్టివిటీ 256 to 276 భూమ్ అయిపోయిందండి. మంచి ప్రాఫిట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ శ్రీ సిమెంట్ తీసుకున్నాం at 530 28,000 పిజీ టార్గెట్ 627. సో అల్ట్రా అయితే 256 to 280 ట్రైల్ చేయండి. 256 to 295 హ్యాపీ టు బుక్ ఆర్ ట్రైల్ చేయండి. సో ట్రైల్ చెప్పినప్పుడు ట్రైల్ చేయాలి, లేకుంటే సేఫ్ ట్రేడర్స్ అయితే సో టార్గెట్ దగ్గర బుక్ చేసుకుంటే పని అయిపోతుంది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డి జనవరి 5,900 సిఈ at 200 టార్గెట్ 226 షాప్ లాస్ వెయిట్ ఫర్ మై ఎగ్జిట్. లూపిన్ జనవరి 1300 సిఈ థర్డ్ కాల్ అండి, ఇది ఫోర్త్ కాల్. సో 800 109 టార్గెట్ 118 టార్గెట్ సెకండ్ టార్గెట్. సో లూపిన్ అయితే 130 మొత్తం మోస్ట్లీ ఫుల్ రన్లో 115 దాకా ఏమైపోయింది. మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చేసింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ అండి. సో బజాజ్ ఫైనాన్స్ అయితే 250 యాక్టివ్ 252 253 252 261 ట్రైల్ చేయండి. అల్ట్రా 256 to 320 అల్ట్రా ఎక్స్ప్రెస్. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ జనవరి 3 48,200 బి at 260. ఎందుకంటే టార్గెట్ పెద్దగా ఉంది 957కే దీన్ని అంచనా వేయడం జరిగింది. మార్కెట్ మొత్తం వేరియేషన్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి 48,200 బి at 260 హోల్డ్ అని చెప్పాను. ఎందుకంటే టార్గెట్ అక్కడ పెద్దగా ఉంది కాబట్టి టార్గెట్ ఇవ్వలేదు అనమాట. ఓకేనా? సో మంచి గ్రాండ్ టార్గెట్ అయితే మనకు వచ్చింది దాంట్లో. సో ఇలా చూసుకుంటే పోతూనే ఉంది 260 330 ఇట్లా మంచిగా 366 హ్యాపీ అంటే 100 పాయింట్స్ దగ్గర మనం మోస్ట్లీ బుక్ చేసుకుంటాం కాబట్టి అక్కడ ట్రైల్ చేయండి లేదా బుక్ చేయండి చెప్పడం జరిగింది. సో డాక్టర్ ఎక్టీ యాక్టివ్ 200 to 209 260 to 415 మనకు బ్యాంక్ నిఫ్టీ అయితే మూవ్ అవ్వడం జరిగింది. మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. డాక్టర్ రెడ్డి ఇవాళ మనకు ఒకటే స్టాప్ లాస్ వచ్చి డాక్టర్ రెడ్డి అండి. సో డాక్టర్ రెడ్డిలో మనకు స్టాప్ లాస్ వచ్చింది ఇవాళ ఒకటే ఒక స్టాప్ లాస్. సో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో జనవరి 3 47,900 పి 220 దగ్గర ఇవ్వడం జరిగింది. సో అదైతే మళ్ళీ ఫుల్ రన్లో మాత్రం అది బ్రహ్మాండంగా కాస్ట్ ఇక్కడ ఎందుకంటే కాస్ట్ చెప్పారంటే ఫుల్ స్వింగ్ అయింది, కానీ అక్కడ మనకు దాన్ని ఆపేయమని చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ 220 to 280 ట్రైల్ చేయండి అని చెప్పాను ఇక్కడ. సో కాస్ట్ కాదు విత్ సింగిల్ లాట్ తోటి హోల్ 30 minutes అని చెప్పాను. సో చాలా మంది హోల్డ్ చేశారు, మంచి ప్రాఫిట్ అయితే తీసుకున్నారు. ఓకేనా? సో ఇవాళ మనం ప్రీమియంలో తీసుకున్న ప్రతి ఒక్క కాల్ అయితే ఒక డాక్టర్ రెడ్డి తప్ప మిగతావన్నీ ప్రాఫిట్ వచ్చినాయి. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ నడుస్తుంది చూడండి 195 to సో 200 నడుస్తుంది. ఒకసారి చూపిస్తాను. సో ఇది క్రూడ్ ఆయిల్ బ్రేక్ కావాలని పొజిషన్ తీసుకున్నాము. సో క్రూడ్ ఆయిల్ అయితే నడుస్తుంది. సో మళ్ళీ 195 to 204 ట్రైల్ చేయండి. సో నడుస్తూ ఉంది. టార్గెట్కి అయితే 216 టార్గెట్కి అయితే మూవ్ అవుతుంది. ఓకేనా? ఇది క్రూడ్ సంబంధించింది. సో ఒకసారి ఇవాళ మనం మంచి గ్రాండ్ ప్రాఫిట్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? క్రూడ్ ఆయిల్ అయితే ఫస్ట్ గ్రాండ్గా అయితే నడుస్తుంది. ఫస్ట్ ఒక్క నిమిషం ఆగండి, చెక్ చేస్తాను. ఒక్క నిమిషం. 9p ఓపెన్ నైట్. సో ఇక్కడే ఉంది, అది ఆల్రెడీ పెట్టి ఉంచాను నేను. సో 2,28,355 రూపీస్ ప్రాఫిట్ రావడం జరిగింది తినకు.
థ్యాంక్ యూ అన్నగారు, మైండ్ బ్లోయింగ్ అండి. సో పక్కా రాసి పెట్టుకోండి. తెలుగు ట్రేడర్స్ ఆఫ్టర్ 1 year అందరు మీ గ్రూపులోనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ సూర్యవర్ధన్ రావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎన్జాయ్ ద డే. సో నెక్స్ట్ అయితే 70 జీ, ఇవన్నీ కోడ్స్ అండి, ఒక రూల్ నెంబర్ లాగా, ఓకేనా. వాళ్ళను మా కాంటాక్ట్లో ఉండడానికి, మీ వాళ్ళ కాంటాక్ట్లో ఉండడానికి అయితే కోడ్స్ అనమాట ఇవి. సో ఇది మనకి ఇవాళ వచ్చిన అంటే ఈ ఇయర్లో బెస్ట్ టాప్ ప్రాఫిట్ ఇదే, 5,14,000. గ్రేట్ డే సార్, మీ అక్యురసీకి నాలెడ్జ్కి అసలు ఫిదా అండి. సో తప్పుగా అనుకోకండి, నాకు కాల్స్ చెప్పే వాళ్ళు అస్సలు నచ్చరు, బట్ మీరు వేరే లెవెల్ సార్, జెన్యున్ పర్సన్ ఇన్ స్టాక్ మార్కెట్ అని. థ్యాంక్ యూ సార్, మీ రివ్యూకి చాలామంది సో తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ ఆనందరావు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో సార్ అది గవర్నమెంట్ ఎంప్లాయీ, సో మంచి క్వశ్చన్ తీసుకున్నారు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 109 PG విమలేష్ రెడ్డి సార్, 3,52,000 అయితే ప్రాఫిట్ సాధించుకోవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ, బజాజ్ ఫైనాన్స్, లూపిన్, సో ఇవాళ చెప్పిన కాల్స్ అన్నింటిలో మంచి ప్రాఫిట్ తీసుకున్నారు. ఇంక్లూడ్ అల్ట్రాటెక్ కూడా. సో అల్ట్రాటెక్ అయితే మంచిగా 120 పాయింట్స్ అయితే బుక్ చేసిండు. సార్ మామూలుగా డైలీ లాస్ అవుతాయని నా మైండ్లో ఫిక్స్లో ఉండేవాడిని. సో మీరు నా లైఫ్లోకి వచ్చాక హ్యాపీగా ట్రేడ్ చేసుకుంటున్నాం, మీరు మాకు ధైర్యం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా 4 lakhs రికవర్ చేయాలి, నాకు నమ్మకం ఉంది సార్, మీరు పక్కా చేయగలరు. ష్యూర్ సార్, ఖచ్చితంగా ట్రై చేద్దాము. మార్కెట్లో మనం ఇట్లనే జెన్యున్గా ఇట్లనే అక్యురస్గా మనం ఇవ్వదాము. సో ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అవుతాం, ఓకేనా. లవ్ యూ ఫ్రమ్ మై ఫ్యామిలీ అంటున్నారు. సూపర్ సార్, గుడ్. డూ విమలేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవి మన టాప్ అయితే మనకు ప్రాఫిట్ వచ్చిన స్టూడెంట్స్, ఓకేనా. సో క్రూడ్ అయితే మంచిగా మూవ్ అవుతుంది. సో ఓకే, సూపర్. మంచిగా క్రూడ్ అయితే 10204 అయితే అవుతుంది. సో చూద్దాం, సో ఎంతవరకు వద్దాం. ఓకే, సో రేపు మార్కెట్లోకి అయితే మనం అనాలిసిస్ అయితే ఫస్ట్ చూసుకుందామండి. సో ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తూ వచ్చిందో ఈ జోన్, మనం అంతకుముందు మనం ఇదే జోన్ మనం చాలా ఇంపార్టెంట్ జోన్ అనుకున్నాం, ఓకేనా. సో అదే జోన్కి మనం రెస్పెక్ట్ ఇస్తూ ఇప్పుడు 200 EMA కూడా మార్కెట్ బ్రేక్ చేసింది, చూపిస్తాను నేను. సో 200 EMA కూడా మార్కెట్ బ్రేక్ చేసి క్లోజ్ అయింది, అది 50 minutes టైం ఫ్రేమ్లో. సో 30 minutes టైం ఫ్రేమ్లో పోదాం ఒకసారి. 30 minutes టైం ఫ్రేమ్ అయితే చూడండి. సో మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి కాస్త మళ్ళీ మనకు పుల్ బ్యాక్ అయింది, సో ఓకేనా. సో రేపు మార్కెట్ 30 minutes టైం ఫ్రేమ్లో చూసుకుందాం, ఓకేనా. సో మనకి ఎందుకంటే, సో ఇది ఒక్క నిమిషం ఆగండి, 30 EMA తీసేస్తాం. రేపు మొత్తం 30 minutesలోకి రండి, ఓకేనా. సో కొంచెం పెద్ద ట్రేడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 30 minutes టైం ఫ్రేమ్లో ఇవాళ మీకు చెప్తున్నాను. సో చూసుకోండి ఒకసారి. సో మనకు మెయిన్ ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్ ఈ జోన్ అండి. మనకు లాస్ట్ ఫ్యూ డేస్ కదా ఎన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అంటే ఇది ఇంకా మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి. ఎందుకు చూడండి, దీని దగ్గర ఖచ్చితంగా ఒక పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, ఒక పెద్ద రివర్సల్స్ అవుతున్నాయి. సో అందుకే ఈ జోన్ను మనం రెస్పెక్ట్ చేస్తూ వస్తున్నాం, ఓకేనా. 47,950, ఓకేనా. రేపు కనుక మనకు మార్కెట్లు ఈ 200 EMAకు 13 minutesలో మనకు రెస్పెక్ట్ ఇచ్చి రివర్స్ అయితే కనుక, ఒక పవర్ఫుల్ క్యాండిల్ తోటి కనుక మనకు రివర్స్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి, ఓకేనా, ఒక పవర్ఫుల్ క్యాండిల్తో రివర్స్ అయితే కనుక 30 minutes అంటే 30 minutes టైం ఫ్రేమ్లో అయితే వెంటనే మనం ఏం చేస్తామంటే 50 minutes టైం ఫ్రేమ్ మార్చుకొని ఇక్కడ 50 minutes మార్చుకొని ఇక్కడ మనము దీనిపైన ఏదైతే క్యాండిల్ పైన క్లోజ్ అయిపోద్దో దానిపైన మనం ట్రెండ్ మనం పొజిషన్ తీసుకొని, సో నెక్స్ట్ అయితే ఇది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని టార్గెట్గా పెట్టుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఇది చాలా బలహీన పడిపోయింది పొజిషన్, బట్ మనకి ఇంపార్టెంటే. సో నెక్స్ట్ టార్గెట్ ఏమైతే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 200 EMA వరకు మనం పెట్టుకుంటాం, ఓకేనా. 200 EMA వరకు ఫాలో అవుతుందో ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఓకేనా. లేదు కనుక మనకు ఒక్క నిమిషం, మనకు ఒకవేళ ఈ పొజిషన్ కనుక మనకు బ్రేక్ అయ్యి రేపు మార్కెట్ సో ఒక బిగ్ క్యాండిల్ తోటి కనుక బేరిష్ ఇట్లా చూడండి, మనం మార్కెట్ ఎందుకు తీసుకున్నామంటే మార్కెట్ 5 minutesలో చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అవుతూ వచ్చింది. సో ఈ క్యాండిల్లోనే నేను తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నాకు 50 minutesలో రివర్సల్ ఇక్కడ డోజ్ కూడా ఉంది. సో ఈ డోజ్ని బ్రేక్ చేసింది. సో అన్ని సైన్స్ నాకు నెగిటివ్లో కనిపించినాయి. 200 EMA బ్రేక్ అవడం వల్ల ఇవాళ మనం పొజిషన్ తీసుకున్న పొజిషన్ PE తీసుకున్నాం, ఓకేనా. పర్ఫెక్ట్ లాజిక్ అనమాట. సో ఇక్కడ కూడా పర్ఫెక్ట్ లాజిక్ కనుక మనకు వచ్చి దీని కింద మనకు మార్కెట్ క్లోజ్ అయితే సో మనము కాస్త ఆగి వెంటనే తీసుకోకుండా 50 minutes టైం ఫ్రేమ్ దాకా ఆగుదాం, ఎందుకంటే సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది 30 minutesలో. అప్పుడు మనం ఏం చేయాలి, 30 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి 30 minutes టైం ఫ్రేమ్లో బ్రేక్ అయిందా లేదా చెక్ చేసుకొని అప్పుడు దీనికి ఎంట్రీ, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా టార్గెట్ 47,480 ఫస్ట్ టార్గెట్. 47 ఇక్కడ పెద్ద టార్గెట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు కనిపిస్తుంది కదా, చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి, ఓకేనా. 47,480 ఫస్ట్ టార్గెట్, 47,200 సెకండ్ టార్గెట్. ఇక్కడ వరకు మనం మార్కెట్లో ఉండగలుగుతామా అంటే ఉండగలుగుతాం, ఏం లేదు. ఇక్కడ 30 EMAకి మార్చుకొని చూడండి అంతే, 50 minutesలో కానీ 5 minutesలో కానీ ట్రేడ్ చేస్తే అయిపోయింది. చూడండి వాళ్ళు మొత్తం దీంట్లోనే ట్రేడ్ అయిపోయింది మార్కెట్,
అంతేనా? దీనిపైన క్లోజ్ అయిందా? కాలేదు, మొత్తం దీని కిందనే ట్రేడ్ అయిపోయింది. సో ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా నేను నేను మొత్తం ప్రాక్టీస్ చేసి దాన్ని ప్రాక్టికల్ నేర్చుకొని సో అది పక్కగా పనిచేస్తుందని చెప్పిన తర్వాతనే ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఓకేనా? కాబట్టి నేను చెప్పిన ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? మన క్రూషియల్ లెవెల్స్ ఏంటి రేపు 47,999 ఒక 50 మొత్తం అయితే బ్రేక్ అయ్యి 950 వేసుకోండి. సో ఇక్కడ మాత్రం 47,680. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రేపటికైతే ఇది మనకు అనాలిసిస్. పక్కాగా మీరు ఒకటే ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా లాజిక్ మీకు వచ్చిందంటే పక్కగా మీకు చూసుకోండి. పక్కగా మీకు లాజిక్ వచ్చిందనుకుంటే ట్రేడ్ తీసుకోండి, లాజిక్ లేదనుకుంటే వెయిట్ చేయండి. సో నేను బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైనా సరే కాస్త పొజిషన్ ఉంటే వెంటనే చేస్తాను, బట్ అక్కడ లాజిక్ రావట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఆగుతాను, ఆగి మాత్రమే ఇస్తాను. సో చాలామంది రివర్సల్ అవుతుంది సార్ సీకి అని చాలామంది పీ కాల్ పెట్టినప్పుడు అన్నారు, బట్ అక్కడ లాజిక్ మాత్రం మనకు ప్రైస్ యాక్షన్ మాత్రం మనకు పీకి ఉంది. సో అప్పుడు మనం పీకి తీసుకోవాలి కదా. సో కాబట్టి మనం దానికి రెస్పెక్ట్ ఇచ్చి పీకే తీసుకున్నాం. గ్రాండ్ సక్సెస్ 200+ పాయింట్స్ అయితే మనం తీసుకోవడం జరిగింది. ఓకేనండి, లాజిక్తో ట్రేడ్ చేయండి పక్కాగా. ఏం డౌట్స్ వచ్చినా మెసేజ్ చేయండి, కాస్త లేట్ అవ్వచ్చు బట్ ఆన్సర్ మాత్రం వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.